ఫస్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాం, మిమ్మల్ని అడుగుతా. లక్ష్మి గారు సురేష్ ఆగు ఒక నిమిషం, నేను అడుగుతాను ఫస్ట్. మీరే అడగండి. మీరు ఎక్కువ ట్రోల్ అవుతుంటారు కదా, అది ఎప్పుడండి అయిపోయింది? ఇప్పుడు ఏది చేసినా ట్రెండ్ అవుతుంటాను. యా, యూ నీడ్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్. ఓకే ఓకే. ఇందులో వీళ్ళని ఎలా మీరు ట్రోల్ చేయబోతున్నారు, లేకపోతే ఎలా వాళ్ళని చేంజ్ చేయబోతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ట్రోలింగ్ అండి. నేను మనకి తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం తెలుస్తున్నారు. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ మటుకు ఇండియాలో ఉంటూ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ పుష్ దెమ్ సెల్స్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లాట్ఫామ్ టు రియలీ గివ్ దీస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఒక ఛాన్స్. ఇప్పుడు కెమెరా ఉన్న ప్రతి వాళ్ళు ఒక క్రియేటరే, ఫోన్ ఉన్న, ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న, నా ఫోన్ అక్కడెక్కడ పెట్టాను జాగ్రత్త బాబాయ్, అందరూ ఒక క్రియేటరే, ఒక ఇన్ఫ్లుయెన్సరే. బట్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్ అని చెప్పి. హ్యావింగ్ సెడ్ దట్, ఇది జస్ట్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ షో. ఐ థింక్ ఇట్ వాజ్ అ షో అబౌట్ కమింగ్ టుగెదర్. అందరూ కాంపిటీషనే, but they all have to come together and play this on a playing field. So I think this will be a very encouraging show, an understanding show. Influencer ante enti అని ఒక అర్థం చేసుకునే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు, అంటే మీరు చాలా షోస్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ షోస్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా స్పెషల్ షోస్ చేశారు. అయితే ఈ వీళ్ళని ఏ బేస్గా మీరు సెలెక్ట్ చేశారు అని అడిగితే? ఇన్ఫ్లుయెన్సర్స్నా? ఇప్పుడు మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు కొంతమంది వస్తారు, బట్ సెకండ్ లేయర్లో కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సూపర్గా తెలిసిన వాళ్ళే మళ్ళీ వచ్చి ప్లాట్ఫామ్లో పెట్టి నేనేం చూపిస్తాను మీకు. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒట్టి కుకింగే కాకుండా, ఒట్టి ఫ్యాషనే కాకుండా, వీ వాంటెడ్ టు క్రియేట్ అ రియలీ ఫన్ టీమ్ ఆఫ్ పీపుల్ దట్ మనకు చూసినప్పుడు కూడా, అగైన్ ఇట్స్ visual media, we wanted it to be visually enticing. మీరు ఇంకో ఛానల్ మార్చకుండా అక్కడే ఉంచాలనేది మా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పండి. I would like to add, like, you know, we went for a call for entry also. You know, we had a very good response, and apart from that, we also had a, you know, agency who went and scouted for the best cream of the influencers. You know, there was a big process, which we underwent, and after that we have identified all these 10 influences. లక్ష్మి గారు, ఇందాక రాను ముంబైకి రాను డాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ, షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు? ఏమండి, మీరు సంతోషించాలండి. ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని, తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా, నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మనదే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు. సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా, అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు. అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్వ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటిది ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి? ఇందాక అక్కడ అడిగారు కదా, గేమ్
గేమ్లో ఐ నో ఇట్ వాజ్ నాట్ అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కాదు, షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కాదు, కమ్ అప్ విత్ అ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అనేది సరే. ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు. నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా, అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే 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 మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే 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 వస్తుంది, గ్లామర్ గ్లామర్ గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కవిత గారు, సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్, బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందండి? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats. Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show. లక్ష్మి గారు, సో మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది, అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు బికాజ్ దే హ్యావ్ థిక్kened us సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు, పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ there's nothing more to say to them rather than get creative. If you really want your presence to be established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దేవ్ క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్ దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి ఆ నెగటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను.
సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. First influence ante నాన్నే. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు, నాయుడుపేట కానీ దగ్గరే 3 hours 3.5 hours వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంటి లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్న అలా వస్తానే మన బా అనిపించాలా అంటే ఏందనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఫర్గెట్ అబౌట్ మా నాన్న, మా కజిన్స్కి, మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి, ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజుటి వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో, కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో when you see all this, no, I think ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు దెబ్బలు పడతాయని తప్పని కాదు. And then I realized మనకి, and then more social work I did, స్కూల్లో తీసుకున్నా, కాలేజ్లో తీసుకున్నా, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ I think in my 10th standard I decided, నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ day I do something. And ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి, దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడి బ్లెస్సింగ్. But I think you have to pay it forward for everything that you have in your life.